ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. ఈ కేసులో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపణలున్నాయి. దీంతో నిధుల దుర్వినియోగంపై విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్. గత ఏడాది డిసెంబర్ 19న కేటీఆర్ పై కేసు నమోదు చేసింది ఏసీబీ. కేటీఆర్ ప్రజా ప్రతినిధి కావడంతో ఆయన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 9న అనుమతి కావాలంటూ ఏసీబీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాసింది ఏసీబీ. తాజాగా గవర్నర్ ఆ ఫైలుపై సంతకం చేశారు. దాదాపు 70 రోజుల తర్వాత గవర్నర్ కేటీఆర్ ను విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక 54.88 కోట్ల రూపాయల లావాదేవీల విషయంలో కేటీఆర్ పై అభియోగాలున్నాయి. తాజా పరిణామంతో కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. అయితే విచారణ తర్వాతే ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కేసులో కీలక నిందితులైన ఐఏఎస్ అరవింద్ కుమార్ పై డీఓపీటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఒకవేళ కేంద్రం అనుమతిస్తే ఆయనపై కూడా ఏసీబీ అభియోగాలు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటికే ఈ కేసులో A1గా ఉన్న కేటీఆర్ 4 సార్లు విచారణకు హాజరయ్యారు. A2గా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కూడా ఇదే కేసులో విచారణకు హాజరయ్యారు. తాజా పరిణామంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 జూన్లో నిర్ణయించింది. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తామని ప్రకటించింది. 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఫార్ములా ఈ కార్ రేస్ పోటీలు జరిగాయి. పోటీల నిర్వహణకు అప్పటి మంత్రి కేటీఆర్, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా కమిటీగా ఏర్పడ్డారు. పోటీలకు స్పాన్సర్ గా తెలంగాణ ప్రభుత్వంతో పాటు గ్రీన్ కో కంపెనీ వ్యవహరించింది. ప్రమోటర్ గా ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ వ్యవహరించింది. ఇక ట్రాక్ సిద్ధం చేసే పని ప్రభుత్వం పూర్తి చేసింది. మిగతావన్నీ గ్రీన్ కో తీసుకుంది. హుసేన్ సాగర్ వద్ద 11 ఎకరాల స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 2.37 కిలోమీటర్ల ట్రాక్ ను సిద్ధం చేశారు. పోటీల నిర్వహణకు 200 కోట్లు వెచ్చించినట్టుగా అప్పట్లో ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈవెంట్ నిర్వాహక సంస్థగా వ్యవహరించిన గ్రీన్ కో 150 కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ 30 కోట్లు ఖర్చు పెట్టింది. ఇదే అంశంపై స్పందించేందుకు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ తక్కేలపల్లి రవీందర్ రావు గారు. నమస్తే అండి. మాజీ ఎమ్మెల్యే కాదండి, ప్రస్తుత ఎమ్మెల్సీ. సారీ సార్. సార్ చెప్పండి, ఈ కార్ రేస్ కేసులో గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతించడాన్ని ఎలా చూస్తారు? మీ రియాక్షన్ ఏంటి? మా రియాక్షన్ ఏంటంటే ఇది ప్రభుత్వ రియాక్షన్. ఎన్నిక వచ్చిందన్నప్పుడల్లా ఓ కేసు ముందు పెట్టుకుంటారు. ప్రతి ఎన్నికకు ఒక విచారణ కమిటీని వేస్తారు. ఒక సంచలనాత్మకమైనటువంటిది కేసీఆర్ గారి కుటుంబం పైన నడిపిస్తుంటారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు లిక్కర్ కేసు అని, ఆ తర్వాత పోతే ఒక ఎన్నికలప్పుడేమో ఏది జనరల్ ఎన్నికలప్పుడు కాళేశ్వరం ముచ్చటాని, ఈ ఎన్నికలప్పుడు సర్పంచ్ ఎన్నికలప్పుడు ఈ సమస్య. అంటే ఎన్నికకు రాగానే కేసు ఫైల్ మూవ్ అయింది, చర్చ మొదలైద్ది, టీవీలలో బ్రేకింగ్లు మొదలైతాయి. అంటే ఎన్నిసార్లు ప్రజల్ని మోసగిస్తారు? మేమేమన్నా కేసులకి భయపడ్డామా? విచారణ చేద్దామన్నామా? విచారణ కమిటీలు వేద్దామా? లేకపోతే గవర్నర్ ని ఆపమన్నామా? గవర్నర్ ని మేము కోరినామా? మా విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి ఉండాలని మేము అన్నామా? ఎవడు అడిగిండు? ఎవడు చేసిండు? ఎవడు ఆపిండు? ఎవరు నడిపిస్తుండే? ఇవన్నీ డ్రామాలు అర్థం కావట్లేదా ప్రజలకి? ఇవన్నీ స్థానిక ఎన్నికలకు సంబంధించి మరొక స్టంట్ మొదలైంది. ఈ స్టంట్ కోసం ఈ చర్చను మొదలు పెట్టింది అనేది స్పష్టం. ఇది కేవలం ఎన్నికలలో లబ్ధి పొందడానికి, ఎన్నికల ముందు నుంచి ఏ ఎజెండా అయితే కేసీఆర్ గారి కుటుంబం పైన అనేకమైన ఆరోపణలు చేస్తూ వచ్చారో, అనేకమైన విచారణ కమిటీలు వేశారో, అనేకమైనటువంటి మరి సిట్లు కానీ ఏసీబీలు కానీ వేశారో, అవన్నీ ఎక్కడ పోయినాయి? ఏమైనాయి? విద్యుత్ కమిషన్ ఎవడు ఆపిండు? విద్యుత్ కమిషన్ ఎందుకు ఆగింది? సిబిఐకి ఎవడు ఇయ్యమన్నాడు? సిబిఐ వీళ్ళు చేసిన మరి గోస్ట్ కమిషన్ నివేదిక మీద వీళ్ళెందుకు చర్యలు చేపట్టలే? ఇవన్నీ కూడా ఎన్నికల తమాషాలు తప్ప
కేసీఆర్ గారి కుటుంబం పైన నిత్యం ఒక మరకేసి రాజకీయ లబ్ధి పొందడం తప్ప మరొకటిగా. రవీంద్రరావు గారు అంటే విచారణకు అనుమతిస్తూ గవర్నర్ ఆదేశం జారీ చేశారు కదా, సో ఈ విచారణని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎదుర్కోవడం మేము ఎదుర్కొంటూనే ఉన్నాం కదా. తెలిసినప్పుడల్లా పోయింది కదా మా కేటీఆర్ గారు, హాజరైంది కదా, మీ టీవీలో బ్రేకింగ్లు ఇచ్చినాయి కదా, కొన్ని గంటల అరెస్ట్ అని, వాళ్ళ మంత్రులు ముఖ్యమంత్రి అన్నాడు కదా జైలు గది రెడీలో ఉందని. ఇవన్నిటికి బెదిరామా? తప్పించుకొని పోయామా? ఏమైనా పైరవీలు చేసుకున్నామా? ఇది ఖచ్చితంగా మేము ఏ విచారణలకైనా సిద్ధమే, కానీ చేసే విచారణలో కానీ కేసులలో కానీ వారికి చిత్తశుద్ధి లేదు, పారదర్శకత లేదు. రాజకీయ కుట్రలో భాగంగా పెడుతున్న కేసులు తప్ప మరొకటి కాదు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే చేసే ప్రయత్నాలు తప్ప మరొకటి కావనేది అన్ని కేసులలో స్పష్టమైపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. అక్కడికి 3 బ్యారేజీల మీద దర్యాప్తు కమిషన్ వేశారు. ఏడాదిన్నర పొడిగించారు. ఏడాదిన్నర పొడిగింపులో ఘోష్ కమిషన్ లో ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పారండి. మీరేమో 1,00,000 కోట్ల అవినీతి అంటారు. వేసిందో 3 బ్యారేజీల మీద. 3 బ్యారేజీల మీద అవినీతి జరిగిందని ఘోష్ కమిషన్ కూడా నివేదిక ఇవ్వలే. కనుకనే నీకు విచారణ చేసే అవకాశం లేదు కనుక, స్కోప్ లేదు కనుక, దాంట్లో అవినీతి అనేది జరిగిందనేది స్పష్టంగా ఘోష్ కమిషన్ చెప్పలేదు కనుకనే మరింత కొంతకాలం రాజకీయ లబ్ధి పొందడం కోసం సిబిఐ ఇచ్చా తప్ప మరొకటి కాదు. ఆ కేసు అట్లయింది. సుదీర్ఘంగా నడిపిన విద్యుత్ కమిషన్ నీ కిందనే పెట్టుకున్నావు కదా, దాన్ని ఈ నిమిషం వరకు బయటకైతే తీయలే కదా. టెలిఫోన్ ట్యాపింగ్ ఏమైంది? నెలల తరబడి పోలీసు అధికారులను జైల్లో పెడితే ఇంత ఘోరమా అంత ఘోరమా, భార్య తింటారా బిడ్డ తింటారా, ఇవన్నీ ముచ్చని చెప్తుంది. ఏమైంది? ఎక్కడ పోయింది ఆ కేసు? ఈ కేసు కూడా దాంట్లో భాగమే తప్ప మరోటి కాదు. ఈ సాగతీతల్లో ఈ ప్రక్రియ ప్రాసెస్లు పెంచడంలో వారిచ్చిన హామీలను అమలు పరచలేక 6 గారిళ్లతో ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకత కప్పిపుచ్చుకోవాలి, అడపాదడపా వస్తున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలి, అందుకు కానీ బీఆర్ఎస్ కట్టడి వేయాలి. బీఆర్ఎస్ కట్టడి వేయాలంటే కేసీఆర్ గారి కుటుంబం పైన కేసులు, ఆరోపణలు, కుటుంబంలో చిచ్చు రేపాలి, వాటిని నిరంతరం స్పెషల్ డ్రైవ్ పెట్టాలి, నిరంతరం మీడియాలో నడిపించాలి. ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 2 రాజకీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలని నివారించడం కోసం కలిసి చేస్తున్న కుట్ర. రేవంత్ రెడ్డి గారి కుట్రలకి, రేవంత్ రెడ్డి గారి చర్యలకి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పూర్తి సహకారం ఉన్నది వాస్తవం. అందుకనే ఈ 2 రాజకీయ పార్టీలు కూడా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతాయి. అందుకనే ఎంఐఎం సపోర్ట్ చేసిన ఇవాళ బీజేపీ లోపాయికారిగా జూబ్లీహిల్స్ లో మరి మద్దతు ఇచ్చింది. కారణం ఏంది? ఏ స్థాయిలోకి వాళ్ళు దిగజారిన బీజేపీ అనేది కూడా స్పష్టమైతాంది. కనుక గవర్నర్ బీజేపీ ఆదేశించింది, గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు. ఇంకా మళ్ళా ఈ యొక్క గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలు అయ్యేంత మేరకి ఈ కథ నడుస్తూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం, ప్రజలు కూడా అర్థం అవుతూనే ఉంటది. సరి అయిన సమయం, సందర్భం వచ్చినప్పుడు ఇదే ప్రజలు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తారు. అంటే రవీంద్ర గారు ప్రధానంగా ఈ కార్ రేస్ కేసులో నిధుల దుర్వినియోగం జరిగింది, అవకతవకలు జరిగాయని అటు ఏసీబీ కూడా వాదిస్తోంది. దీనిపై మీరేం చెప్తారు? ఎక్కడి నిధులు ఎక్కడి కదా అండి. ఇప్పుడు హెచ్ఎండిఏ నుంచి ఆ డబ్బులు తీశారు, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లు వేశారు. అవి ప్రభుత్వ ట్రాన్సాక్షన్ జరిగింది. దీంట్లో ఎవరన్నా రూపాయి తిన్నట్టు ఎవరన్నా ఎక్కడన్నా తేలిందా? కమిషన్ వాళ్ళు ఏసీబీ సిట్ వాళ్ళు కూడా చేశారు కదా, ఎక్కడ తేలిందండి? వాళ్ళు మాకు ముట్టలేదని చెప్పిండ్రా? అది 3 సంవత్సరాలకు సంబంధించిన అగ్రిమెంట్. మొదటి సంవత్సరాలకు సంబంధించి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైదొలిగారు కాబట్టి అప్రతిష్ట ప్రభుత్వానికి రాకూడదు, చేసుకున్న కార్యక్రమం విజయవంతం కావాలి, హైదరాబాద్ కి గ్లోబల్ గా ఒక ప్రాచుర్యాన్ని తీసుకురావాలని చెప్పని ఆ ఈవెంట్ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ ఎప్పుడైతే తప్పుకుందో ప్రభుత్వం తిరిగి రాబట్టుకునే చర్యల్లో భాగంగానే ఆ డబ్బులని ఒక ప్రభుత్వ ఏజెన్సీ నుంచే ఇంకొక కంపెనీకి ఎవరితోటైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందంలో భాగంగా పంపారు. అవి కూడా
తిరిగి రాబట్టుకునే నిబంధనలో భాగంగానే రాబట్టారు తప్ప తిన్నది ఎవరి జేబులో పోయినాయి, ఎవరి అకౌంట్లో పోయినాయి, ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు తప్ప మరోటి కాదు. చాలా స్పష్టంగా ఉంది. దాంట్లో కేసే లేదు, దాంట్లో క్రైమే లేదు, దాంట్లో అవినీతే లేదు. అందుకనే మీరు సాగతీత ధోరణి. ఒకవేళ నిజంగా అవినీతి ఉంటే ఇన్ని రోజులు ఆగరండి. ఏ రోజో వీళ్ళు ఎక్కడ దొరికినా, ఏ చిన్న అవకాశం దొరికినా ఏదో కేసులో కేసీఆర్ గారినో, కేటీఆర్ గారినో, హరీష్ రావు గారినో జైల్లో పెట్టు. అవన్నీ పెట్టే అవకాశం లేదు కనుక, ఆధారాలు దొరకలేదు కనుక కేసీఆర్ గారి కవితను కూతురుని బయటికి తీసుకొచ్చి ఆమెతో అడ్డగోలుగా మాట్లాడిపించి రాజకీయంగా అప్రతిష్ట పాలు చేయడానికి ఆ స్థాయికి దిగజారిందంటే ఎక్కడ కేసులు, ఎక్కడ కథలండి. ఇవన్నీ కూడా నిలిచేటి కావు, పోయేటి కావు. అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం. ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఈ ప్రభుత్వం పైన కసి కోపంతో ఉన్నారు. వారు చేసిన అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. సమయం కోసం ప్రజలకు ఎదురు చూస్తున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరేంటో కూడా తేలిపోతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్ రావు గారు రెస్పాండ్ అయినందుకు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. ఈ కేసులో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ ప్రధానంగా అభియోగాలు నమోదు చేసేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో నిధుల దుర్వినియోగంపై విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది. గత ఏడాది డిసెంబర్ 19న కేటీఆర్ పై కేసు నమోదు చేసింది ఏసీబీ. కేటీఆర్ ప్రజాప్రతినిధి కావడంతో ఆయన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఏడాది సెప్టెంబర్ 9న అనుమతి కావాలంటూ అటు ఏసీబీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ కూడా రాసింది. తాజాగా గవర్నర్ ఆ ఫైలుపై సంతకం చేశారు. ఇక కేటీఆర్ ను విచారించే ఛాన్స్ కనిపిస్తోంది. విచారించిన అనంతరం ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. సుమారు 70 రోజుల తర్వాత అనుమతి లభించడంతో గవర్నర్ నుంచి అటు రంగం సిద్ధం చేసుకుంటోంది ఏసీబీ.